సాధారణంగా పండుగకు 5 లేదా 10 రకాల పిండి వంటలు చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అత్తమామలు తమ కొత్త అల్లుడిపై ఉన్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఏకంగా 271 రకాల వంటకాలతో అల్లుడికి రాచ మర్యాదలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. పాల్వంచుకు చెందిన గర్రె శ్రీనివాసరావు, పారిజాతం దంపతుల కుమార్తె ప్రణీతకు దత్తా రామకృష్ణతో ఇటీవల వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి కావడంతో అల్లుడికి మర్చిపోలేని విందు ఇవ్వాలి అని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. కేవలం కూరలు, పప్పులతోనే సరిపెట్టకుండా స్వీట్లు, హాట్లు, బేకరీ ఐటమ్స్, పండ్లు ఇలా అన్నింటినీ కలిపి 271 రకాలను సిద్ధం చేశారు. డైనింగ్ టేబుల్ నిండా పళ్ళాలతో అమర్చిన వంటకాలను చూసి అల్లుడు దత్తరామకృష్ణ ఆశ్చర్యపోయారు. తమపై చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమకు ఆయన మురిసిపోయాడు. ప్రస్తుతం ఈ విందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంక్రాంతి సందర్భంగా పాల్వంచులో ఉన్న మా అత్తగారు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చాక సడన్గా సర్ప్రైజ్ లాగా దాదాపు ఒక 270 ఐటమ్స్ అన్నీ పెట్టి విందు భోజనం లాగా ఏర్పాటు చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మాకు. సో అన్నీ తెల్లైపోయాయి. నేనైతే దాదాపు ఒక 130 ఐటమ్స్ వరకు టేస్ట్ చూడటం జరిగిందండి.